about articles. This is Govindrao, your English teacher. Now let us start articles. Articles are two types, definite and indefinite. So before going to learn definite, let's learn about indefinite. So indefinite articles are two. Those are a, yan. సో ఇక్కడ ఏ అన్న ఏనన్నా ఒక అని అర్థం వస్తుంది. సో ఒక. సో ఎప్పుడు మనం ఏ కానీ యాన్ కానీ వాడతామంటే అవి కౌంటబుల్ నౌన్ అయితేనే. దట్ మీన్స్ 1, 2, 3, 4 అని లెక్క పెట్టడానికి అవకాశం ఉన్న వస్తువులు మనం ఒక అని అర్థం వచ్చి ఏ వాడతాం. అలా కాకుండా ఉన్నదే ఒకటి అనుకోండి, మనం ఏ కానీ యాన్ కానీ వాడడం. అది మనకి తర్వాత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us differentiate between a or yan. So before going to articles, let us talk about the articles in the life on the lifelong articles on the. Say for example, say life is a cinema, man is an actor, God is the director. సో ఇక్కడ ఏ యా ఉంది. సో దీంట్లో ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ లైఫ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీనిలో మనం నేర్చుకోబోతుంది అంటే ఏకి యానికి తేడా అనేది నేర్చుకోబోతున్నాం. అయితే మనకి ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకుంటారంటే ఏఈ ఐఓయు వస్తే వాటి ముందు యానం రాయమని చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏఈ ఐఓయు అక్షరాలు ఉన్నంత మాత్రాన మనం యాన్ రాయం. సో దాని యొక్క సౌండ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న సూత్రం ఒకటి రాస్తాను, దాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. నా ఏంటంటే ఏ యాన్. ఓకే, మనకి యాన్ ఎప్పుడు వాడదో తెలిసిపోతుంది, ఏంటి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో దీని చిన్న సూత్రం ఏంటంటే ఆర్ ఈ ఏ ఓ. దీనిలో షార్ట్ కూడా ఉంటాయి. స్మార్ట్ ఆ, షార్ట్ ఆ ఉంటుంది, అలాగే షార్ట్ ఈ, షార్ట్ ఏ, షార్ట్ ఓ. ఆ ఈ ఏ ఓ అనే అచ్చులు వస్తే వాటి ముందు యాన్ రాయాలి. ఉదాహరణకి ఆరెంజ్ రాద్దాం. ఆరెంజ్. ఆరెంజ్ అనేది దీన్ని మనము తెలుగులో రాయండి, ఆరెంజ్, ఆరెంజ్. సో మాట్లాడుతున్న వచ్చింది ఆ వచ్చింది. సో ఆ వస్తే వీటి ముందు యాన్ రాయాలి. అంటే ఆ ఈ ఏ ఓ. సో షార్ట్ ఆ ఉంది, లాంగ్ ఆ ఉంది, అంటే పొట్టక్షరము పొడవక్షరం, అదే దీర్ఘం. సో ఇక్కడ ఆరెంజ్లో ఆ ఉంది కాబట్టి ఇప్పుడు యాన్ ఆరెంజ్ రాయాలి. ఎప్పుడు ఒక్క అని ఆరెంజ్ చెప్పినప్పుడు. అలా కాకుండా ఇంకో సందర్భంలో ది ఆరెంజ్ కూడా అంటాం మనం, అది వేరే తర్వాత చెప్దాం. అలాగే ఇండియన్ అనుకోండి, ఇండియన్. ఇండియన్. ఇండియన్లో దీన్ని తెలుగు రాయండి, ఇండియన్. అంటే మొదటి ఉంది, ఈ ఉంది. ఈ ఉందంటే దాని ముందు యాన్ రాయాలి. అలాగే యాంట్ అనుకోండి, ఏ అంటే యాంట్, దీన్ని రాయండి యాంట్. ఏ వచ్చింది కాబట్టి దాని ముందు యాన్ రాయాలి. అలాగే ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్ ఉంది, ఒక అతను, ముసలి అతను. సో ఓల్డ్ ఏముంది చూసుకుంటే ఓ అక్షరం వచ్చింది కాబట్టి దాని ముందు యాన్ రాయాలి. సో ఇలాగా ఇక్కడ అక్షరం ఇంపార్టెంట్ కాదు, ఆ పదము పలికినప్పుడు మొదటి అచ్చు ఆ కానీ, ఆ కానీ, ఈ కానీ, ఈ కానీ, ఏ కానీ, ఏ కానీ, ఓ కానీ, ఓ కానీ, అంటే
ఆ ఈ ఏ ఉ అనే ఈ 4 అంటే దీర్ఘము హ్రస్వం పొట్టివి పొడవి ఈ 4 అక్షరాల ముందు ఒక అనే అర్థములు మాత్రమే మనము యాన్ వాడాలి. ఒక కాకపోతే మనం ఇంకొక ది వాడచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం ఒకటి. సో ఏ గాని యాన్ గాని ఒక అనే అర్థం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యాన్ ఎప్పుడు వస్తుందంటే ఆ ఈ ఏ ఓ. ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు, ఆ ఈ ఏ అనేది మనకి టెక్స్ట్ అందులో ఈ అక్షరాలు కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ హిందీలో ఆ ఈ అంటే 2 అని అర్థం వస్తుంది. కాబట్టి అంటే మనం ఒకటి నేర్చుకున్నప్పుడు ఇంకో సబ్జెక్ట్ తాలూకా లింక్ కూడా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇవి. ఇప్పుడు మనం చిన్న పదం అర్థం. హీ ఈస్ డాష్ ఈజిప్టియన్, హీ ఈస్ యూరోపియన్. దీంట్లో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది. అతను ఒక ఈజిప్ట్ దేశస్థుడు, అతను ఒక యూరోప్ దేశస్థుడు. చూడండి, ఇండియాలో ఉన్నవాడిని ఇండియన్ అంటారు, ఈజిప్ట్లో ఉన్నవాడు ఈజిప్టియన్ అంటారు, యూరోప్లో ఉన్నవాడు యూరోపియన్ అంటారు. అతను ఒక ఈజిప్టియన్, అతను ఒక యూరోపియన్. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో ఈ ఉన్నంత మాత్రం మనం ఏం రాసేకూడదు. ఇక్కడ ఈ పదం చూడండి, ఈజిప్టియన్ పదాన్ని రాయండి. ఈజిప్టియన్, ఈజిప్ట్. సో ఈ వచ్చింది కాబట్టి ఈ వస్తే ఏం రావాలి, ఈ ఉంది కాబట్టి యాన్ రాయాలి. ఇక్కడ యూరోపియన్లో ఏముంది, ఇక్కడ చూడండి, యూరోపియన్ యా వచ్చింది. యా అని దీంట్లో ఉందా, లేదు. కాబట్టి ఏ యూరోపియన్ రాయాలి. చూసారు కదా. కాబట్టి లెటర్ ఇస్ సేమ్ బట్ ద సౌండ్, ఇక్కడ సౌండ్ అచ్చు సౌండ్ వచ్చింది, అచ్చు శబ్దం వచ్చింది. ఇక్కడ అచ్చు శబ్దం రావట్లేదు, హల్లు శబ్దం వచ్చింది. యా అనేది హల్లు. కాబట్టి ఇది కాన్సనెంట్. కాన్సనెంట్ సౌండ్ ముందు రాదు, ఓవెల్ సౌండ్ ముందు రావాలి. ఓవెల్ అంటే ఇవన్నీ ఓవెల్ సౌండ్స్. అంటే తెలుగు మనం కాబట్టి తెలుగులో ఈజీగా ఉంటుందని. సో ఇవే, ఎంతకంటే ఏం లేదు. ఇవి కానీ గుర్తుంటే మనం ఆటోమేటిక్గా ఏ ఎప్పుడు వాడాలి, యాన్ అప్పుడు. యాన్ తెలిసింది అనుకోండి, మిగతా సందర్భాల్లో యాన్ లేని సందర్భాల్లో ఏ వాడతాం. ఇది ఒక పెన్, దిస్ ఈజ్ ఎ పెన్. ఇది ఒక బుక్, దిస్ ఈజ్ ఎ బుక్. సో ఇలాగ వాడతాం. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇంకోటి చేస్తాను, చెప్తాను. హీ ఈస్ డాష్ ఓల్డ్ మ్యాన్, హీ ఈస్ డాష్ వన్-eyed మ్యాన్. ఇక్కడ హీస్ అతను ఒక ముసలతను, అతను ఒక ఒంటి కన్ను ఉన్న వ్యక్తి. ఏకాక్షుడు అంటాం కదా, ఏకాక్షుడు అని. సో ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో ఇక్కడ ఓల్డ్లో ఏమొచ్చింది, ఓల్డ్ మ్యాన్, ఓ ఉంది కాబట్టి యాన్ రాస్తాము. ఇక్కడ వన్-eyed మ్యాన్ అప్పుడు వా వచ్చింది. అంటే వా అనేది దీంట్లో ఉందా, దీంట్లో ఈవెన్ ఆ ఈ ఏ ఓ ఉన్నాయి తప్ప వా లేదు. కాబట్టి ఏ వన్-eyed మ్యాన్ అని మనం రాయాలి. సో ఈ విధంగా మనము ఆ ఈ ఏ ఓ అనే అచ్చులు అనేవి పదం యొక్క మొదటి అక్షరం అయితే వాటి ముందు ఒక అనే అర్థములు మాత్రమే మనం యాన్ రాస్తాము. మిగతావి ఈ అచ్చు శబ్దాలు లేకపోతే ఏ రాస్తాము, ఒకటి అనే అర్థంలో. అది కూడా కౌంటబుల్ నౌన్ అయితేనే, అంటే లెక్క పెట్టడానికి వీలైనవి. సో ఈ విధంగా మనము ఏకి యాన్కి తేడా తెలిసింది. ఇప్పుడు నేను ఒక జస్ట్ కొన్ని వర్డ్స్ రాస్తాను, ట్రై చేయండి. ఒకసారి మళ్ళీ, ఎందుకంటే మనం మర్చిపోతున్నాం కాబట్టి ఒకసారి మరొకసారి చెప్తాను చూడండి. ఏ యాన్ రెండింటికి అర్థము ఒక్క అని అర్థం. ఓకే, కాన్సనెంట్ సౌండ్ ముందు సౌండ్ అక్షరం కాదు ఏ రాస్తాము, వొవెల్ సౌండ్ ముందు ఏం రాస్తాము. వొవెల్ సౌండ్ అంటే అచ్చు శబ్దాలు. ఫర్ ఎగ్జాంపుల్ సే మళ్ళీ రాతను ఆ ఈ ఏ ఓ. దీనిలో పొట్టి కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ ఈ ఏ ఓ. వీటి ముందు యాన్ వస్తుంది, మిగతా వాటి ముందు ఏ వస్తుంది. ఓకే, ఒక పెన్ను ఏ పెన్, ఒక బుక్ ఏ బుక్. ఒక ఆరెంజ్ అన్నప్పుడు ఎన్ ఆరెంజ్. ఒక యాపిల్ అన్నప్పుడు ఎన్ యాపిల్. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మీకు జస్ట్ ఒక 4-5 పదాలు ఇస్తాను, మీరు ట్రై చేయండి. దిస్ ఈజ్ డాష్
umbrella. This is dash యూరియా బ్యాగ్. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది. సో యూ ఉన్నంత మాత్రం మనం యాన్ రాయకూడదు. అంబ్రెల్లా అనే పదం తాలూకా పదాన్ని తెలుగు రాయండి, తెలుగు వాళ్ళు కాబట్టి అంబ్రెల్లా. సో అంబ్రెల్లా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మొదలు వచ్చింది ఆ వచ్చింది. ఆ ఉందంటే సాట్ ఉన్న యాన్ రాస్తాం. ఇక్కడ యూరియా బ్యాగ్ అన్నప్పుడు ఏమొచ్చింది, యాకమిస్తే యూ, యా ఉంది. యా అంటే దీంట్లో ఉందా లేదు కాబట్టి ఏ యూరియా బ్యాగ్. కాబట్టి ఇక్కడ అంబ్రెల్లాలో ఆ ఉంది కాబట్టి యాను, యూరియా బ్యాగ్లో యా ఉంది కాబట్టి ఏ. ఇక్కడ యూ ఉంది, ఇక్కడే ఉంది. లెటర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద సౌండ్ ఆఫ్ ది వర్డ్. ద వొవెల్ సౌండ్ వస్తేనే అది రాయాలి, వొవెల్ సౌండ్ రాయకపోతే ఏ రాయాలి. ఇది ఏకి యాన్కి ప్రధానంగా డిఫరెంట్. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ డెఫినెట్ ఆర్టికల్ ఉంది, అది చెప్పుకున్నాం ది అనేది. అయితే దీనికి రెండు రకాలు ఉన్నాయి చూడండి. టిహెచ్ఈ అనేది డెఫినెట్ ఆర్టికల్, దీన్ని ది అని చదువుతాము, దా అని చదువుతాం. రెండు రకాలు చదవాలి, అయితే చాలామంది ఫాలో అవ్వట్లేదు, బట్ మనం తెలుసుకోవాలి కాబట్టి దీన్ని ది అని చదువుతారు, దాని దీని అర్థం ఏంటంటే ఫలానా అని పర్టికులర్గా చెప్పడం. ఫలానా, అది, ఆ, ఇది, ఈ, ఇలాంటి అర్థాలు వస్తాయి, ఇలాంటి అర్థాలు వస్తాయి. సో ది అనేదానికి ఇంతకీ ఈ దే ద అనేది ఎలా ఉపయోగిస్తారు, ఎప్పుడు ఉపయోగిస్తారు? ప్రపంచంలో ఉన్నది ఒకటే అయితే మనం దియే వాడాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఏ కానీ అనగానే కౌంటబుల్ నౌన్ ముందు వాడాలి. లెక్క పెట్టడానికి ఒకటి రెండు అని. ఉన్నది ఒకటే అయినప్పుడు మనం ఒకటి రెండు అని చెప్పం. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నది ఒకటే, చంద్రుడు ఒకటే, భూమి ఒకటే. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం టిహెచ్సి వాడతాం. ది సన్, ది మూన్, ది ఎర్త్. అంతేగాని ఎర్త్లో ఏముందని ఏం రాసేయకూడదు, ఎందుకంటే ఇది భూమి ఒకటే కాబట్టి ఒకటే ఉన్నప్పుడు ది రాయాలి. ఓకే, ఇది ఫండమెంటల్ థింగ్. రెండవది ఏంటంటే ప్రపంచంలో గొప్ప గొప్ప కట్టడాల ముందు కట్టడాలు ఉంది. ఇప్పుడు ది ఫర్ ఎగ్జాంపుల్ ది తాజ్ మహల్, ది చార్మినార్, ద ఈఫిల్ టవర్, ద పిసా టవర్. సో ఇలాగా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కట్టడాల ముందు, గొప్ప గొప్ప నిర్మాణాల ముందు మనము ఈ ది అనేది వాడతాం. ఇలా ఉదాహరణ. అలాగే సముద్రాల పేర్ల ముందు కూడా ది వాడతాం. సముద్రాల పేర్లు ఏంటి? పసిఫిక్ ఉంది, పసిఫిక్ ఈ సముద్రం పేరు కాబట్టి ఇక్కడ దాని ముందు దా రాస్తాం. అలాగే అరేబియా ఉంది, ఇదొక సముద్రం అరేబియా. ఇప్పుడు దీని ముందు ది అంటాం. చూసారు ఇక్కడ తేడా? వొవెల్ సౌండ్ ముందు, కాన్సనెంట్ సౌండ్ ముందు టీహెచ్ వస్తే దీన్ని దా అని చదవాలి. అలాగే హచ్ వొవెల్ సౌండ్ ముందు అరేబియా ఆ ఉంది కాబట్టి వీటి ముందు టీహెచ్ని ది అని చదవాలి. అయితే ఎగ్జామ్లో దియా దా అని అంటారు కానీ మనం తెలుసుకోవాలి. అయితే సముద్రాల పేర్ల ముందు ది రాయాలి. అలాగే నదుల పేర్ల ముందు ది గ్యాంగస్, ది గోదావరి, ఇలాగే చాలా ఉంటాయి. అలా సముద్రాలు చాలా ఉన్నాయి, ఇంకా నదులు కూడా రాస్తాం. అలాగే అరణ్యాల పేర్ల ముందు. సో అరణ్యాల పేర్లు ఏంటి? ది నల్లమల, ది దండకారణ్య, ది కేకారణ్య, లైక్ దట్. అలాగే ఎడార్ల పేర్ల ముందు. సో ఎడార్లు అంటే ఏమిటి? ఇక్కడ తీసుకుంటే ది థార్, ది థార్, ది సహారా, లైక్ దట్ ఎడార్ల పేర్ల ముందు. అలాగే పర్వతాల పేర్ల ముందు ది హిమాలయాస్, లైక్ దట్. మరి ఎవరెస్ట్ అనేది ది పెడతామా? పెట్టం. ఎందుకంటే ఎవరెస్ట్ అనేది ఒక శిఖరం కాబట్టి వీ షుడ్ నాట్ యూస్ బిఫోర్ ది పీక్. అది ఎవరెస్ట్ అనేది పీక్ కాబట్టి, శిఖరం కాబట్టి వాటి ముందు రాయడం. హిమాలయాస్ ముందు మాత్రం రాస్తాం. హిమాలయాస్, ది ఆండీస్, ది కిలిమంజారో, ద వెసూవియస్. ఇలాగా మనకి అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్నది ఒకటే ఉన్నప్పుడు
ది రాయాలి. పెద్ద పెద్ద కట్టడాల ముందు, నిర్మాణాల ముందు ది రాయాలి. సముద్రాల పేర్ల ముందు ది రాస్తాం. నదుల పేర్ల ముందు ది రాస్తాం. అలాగే అరణ్యాల పేర్ల ముందు ది రాస్తాం. ఎడారుల పేర్ల ముందు ది రాస్తాం. పర్వతాల పేర్ల ముందు ది రాస్తాం. ఇలాగా మనకి రాస్తాం ది అనేది. తర్వాత ఇంకొక విషయం ఏంటి, ఇవన్నీ మనకి గతంలో వచ్చినవే. అయితే ఇప్పుడు జస్ట్ ఒక డిఫరెంట్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో అంత ఈజీగా కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు కొంచెము అప్లికేషన్ లాగా ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇవి కాకుండా మనం ఇందా చెప్పుకున్నాం ఆరెంజ్ ముందు ఏమొస్తుంది, ఎన్ ఆరెంజ్ మనకు తెలుసు. ఎందుకు ఆరెంజ్ అనేలో మోకాచ్యం ఉంది, ఆ ఉంది కాబట్టి అని వచ్చింది. మరి ఆరెంజ్ ముందు కూడా ది వస్తుంది కొంచెం. ఎందుకంటే ఫస్ట్ చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆరెంజ్ అనుకోండి, దిస్ ఈజ్ అన్ ఆరెంజ్. ఇది ఒక పండించాం, దిస్ ఈజ్ అన్ ఆరెంజ్. ఇఫ్ యూఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ ఫస్ట్ టైం దిస్ ఈజ్ అన్ ఆరెంజ్, ఇది ఒక ఆరెంజ్ అని. ఇప్పుడు దీన్ని మళ్ళా రిపీట్ నెక్స్ట్ చెప్పామనుకోండి దీన్ని, అప్పుడేమవుతుంది, దిస్ ఈజ్ అన్ ఆరెంజ్. ది ఆరెంజ్ ఈజ్, ఇక్కడ రాద్దాం, ది ఆరెంజ్ ఈజ్ వెరీ టేస్టీ. చూసారు ఇక్కడ, అంటే ఇక్కడ ఆరెంజ్ ముందు ఏం వచ్చింది, ఓకే ఇది ఒక ఆరెంజ్, దిస్ ఈజ్ ఎన్ ఆరెంజ్. మళ్ళీ దాని ఇప్పుడు ఈ ఆరెంజే చాలా టేస్ట్ ఉంది. అంటే ఏంటి, మనం దీనికి ఒక ప్రత్యేకత చెప్తున్నాం, మనం డెఫినెట్ చేస్తున్నాం ఏంటని, ఈ ఆరెంజ్ చాలా టేస్ట్ ఉంది. కాబట్టి ఒక్కసారి చెప్పినప్పుడు అక్కడ ఏ కానీ అని కానీ వస్తుంది సమయం బట్టి. ఇక్కడ ఆరెంజ్లో ఆ ఉంది కాబట్టి అని రాస్తాము. ఇదే మళ్ళీ చెప్పాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆరెంజ్ ముందు ది వస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఆరెంజ్, ది ఆరెంజ్ ఈజ్ వెరీ టేస్టీ. ఈ ఆరెంజ్ చాలా టేస్ట్గా ఉంది. అంటే ఎన్నో ఆరెంజ్ ఉన్నాయి, దాంట్లో ఈ ఆరెంజ్ అంటే పలానా పట్టిలో చెప్తున్నాం, ఈ ఆరెంజ్ దిస్ ఆరెంజ్ ఈజ్ వెరీ టేస్టీ. సో ఇన్ దిస్ కేస్ మనము అలాగే ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ డాష్ ఓల్డ్ మ్యాన్, full stop, the dash old man is very tall. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ముందు డాష్ ఉంది, ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ఉంది. అయితే మనం చెప్పుకున్నాం మొదటిసారి చెప్పినప్పుడు మాత్రమే అతను ఒక ముసలత్వం, అతను ఓ అన్న ఒక అని ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక అంటే ఏంటి రాయాలి, ఈ రాయొచ్చు ఎన్ రాయొచ్చు. కానీ ఇక్కడ ఓల్డ్లో ఓ ఉంది కాబట్టి హీఈస్ యాన్ ఓల్డ్ మ్యాన్ అంటాం. మళ్ళీ అదే చెప్తున్నాం, అతను గురించి చెప్తున్నాం. అంటే ఏ ఓల్డ్ మ్యాన్ చెప్పామో ఆ ఓల్డ్ మ్యాన్ చాలా టాల్గా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు కాబట్టి హీజ్ ఓల్డ్ మ్యాన్. నెక్స్ట్ చెప్పినప్పుడు మరి ఇక్కడ యాన్ రాయము, ది ఓల్డ్ మ్యాన్ ఈస్ వెరీ టాల్, చాలా పొడవుగా ఉన్నాడు. అలాగా మనం ఫస్ట్ చెప్పినప్పుడు ఏ కానీ యాన్ కానీ రాస్తాము. మళ్ళీ దానికోసము ప్రత్యేకంగా చెప్పామనుకోండి, అప్పుడు మనం ది అనేది వాడతాం. ఇక్కడ దీన్ని ది అని చదవాలి. అంటే వొవెల్ సౌండ్ ముందు టీహెచ్ఈ వస్తే దాన్ని ది అని చదవాలి. మరి కాన్సనెంట్ సౌండ్ ముందు టీహెచ్ఈ వస్తే దా అని చదవాలి. సో ఇది ఇంపార్టెంట్. ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లెట్ us learn, okay, and సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు తప్పనిసరి ది వాడతారు. సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింద క్లాస్ చెప్పుకుంటారు యాడ్జెక్టివ్స్కి బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, బిగ్గర్, బిగ్గెస్ట్. అలాగే స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్. ఇది కంపేర్ పాజిటివ్, కంపేర్ సూపర్లేటివ్. సో ఈ సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనం తప్పనిసరిగా టీహెచ్ఈ వాడాలి. సో ది బిగ్గెస్ట్, ది స్మాలెస్ట్, వీటి ముందు ది బిగ్గెస్ట్, ది స్మాలెస్ట్, ది టాలెస్ట్, ది హైయెస్ట్, లైక్ దట్. సో సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది వాడాలి. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ముందు చెప్పుకున్నాం ప్రపంచంలో ఉన్నదే ఒకటైతే ది, నదుల పేర్ల ముందు ది,
సముద్రాల పేర్ల ముందు ది, సరస్సుల పేర్ల ముందు ది, అగాధాల పేర్ల ముందు ది, అలాగే అరణ్యాల పేర్ల ముందు ది, జలపాతాల ముందు ది వాడాలి, అలాగే ఎడార్ల పేర్ల ముందు ది వాడాలి. ఇలాగా చెప్తూ సూపర్లేటివ్ డిగ్రీ ముందు కూడా ది అనేది వాడతాం. ఇదొకటి. తర్వాత కొన్నిసార్లు కంపారిటివ్ కూడా వస్తుంది, చాలా రేరుగా వస్తాయి. ద హయ్యర్ యూ గో ద కోల్డర్ ఇట్ గెట్స్. చూడండి ఇక్కడ ఇది సూపర్లేటివ్ కాదు, కానీ ఇలా చూడండి, ది హయ్యర్. చూడండి, హై, హయ్యర్, హైయెస్ట్. యాక్చువల్గా ఏంటి? హై, హయ్యర్, హైయెస్ట్. సారీ, హైయెస్ట్. సో ఇక్కడ ఈ హైర్ అనేది యాక్చువల్ కంపేర్డ్, కానీ కొన్ని సందర్భం ది హయ్యర్ యూ గో ది కోల్డర్ యూ గెట్స్ ఆర్ ఇట్ గెట్స్. ఓకే, అంటే పైకి పోయిన కొద్ది కూడా చలనం వస్తుంది. సో దిస్ ఇస్ ది హైయర్ యూ. అలాగే ద పూర్ ఆర్ బికమింగ్ పూర్ వైల్ ద రిచ్ ఆర్ బికమింగ్ రిచ్. పేదవాళ్ళు అయిపోతుంటే ధనవంతులు అవుతారు. సో అలాంటప్పుడు కూడా మనకి ఇది యాక్చువల్గా హైయర్ అనేది ఏంటి, ఇక్కడ మనం కంపారిటివ్ డిగ్రీ, కానీ ఈ సందర్భంలో మనం ఇక్కడ వీటి ముందు కూడా మనం వాడతాం. ది కోల్డరు, ఇది చాలా రేరుగా వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి, ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, కొన్ని సందర్భాల్లో టిహెచ్ఈ అనేది ఈ డిఫరెంట్ ఆర్టికల్స్ అనేది వస్తుంది, రాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్. అదేంటంటే స్కూల్ ఉంది, స్కూల్, కాలేజ్, టెంపుల్, చర్చ్, హాస్పిటల్. వీటిని ఏమంటారంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, సాంఘిక సంస్థలు. వీటి యొక్క ప్రైమ్ పర్పస్ ఒకటి ఉంటుంది, ప్రధానమైన ఉద్దేశం. వాటి కోసమే మనం వెళ్ళామనుకోండి, నో ఆర్టికల్. అంటే ఏంటి ప్రైమ్ పర్పస్ అంటే? స్కూలు చదువుకు వెళ్తాం, స్కూలు కాలేజ్ అనేది చదువు కోసం వెళ్తాం, టెంపుల్ చర్చ్కి అనేది దేవుడి కోసం వెళ్తాం, హాస్పిటల్ అంటే మన ఆరోగ్యం కోసం వెళ్తాం. అంటే ఇవి ఎందుకు ఉన్నాయో అందుకోసం వెళ్తే నో ఆర్టికల్. అంటే వీటి ముందు ఆర్టికల్ అని రాదు, కానీ ప్రత్యేకమైన పనికి వెళ్ళినప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, yesterday I went to school to study. అంటే మన స్కూల్కి ఎందుకు వెళ్తాము? చదువు కోసమే. కాబట్టి ఇక్కడ స్కూల్ ముందు ఆర్టికల్ ఏం రాలేదు. అదే సేమ్, yesterday I went to school to meet headmaster. ఇలా ఉందనుకోండి, అంటే మొదటి వాక్యంలో స్కూల్ కోసం చదువు కోసం వెళ్ళాం కాబట్టి నో ఆర్టికల్. ఇక్కడ ఆర్టికల్ ఏం రాలేదు. కానీ ఇక్కడ ఏమి వచ్చింది? ఎస్టర్డే ఐ వెంట్ టు. ఇక్కడ చదువు కోసం వెళ్ళలేదు కాబట్టి హెడ్ మాస్టర్ కలడానికి వెళ్ళాను, అంటే అప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఉంది కాబట్టి డి వస్తుంది. అంటే అలాగే స్కూలు, కాలేజు, టెంపుల్, చర్చ్, హాస్పిటల్, ఇవన్నీ కూడా దాని తాలూకా ప్రైమ్ పర్పస్ ఏమున్నాయో వాటి కోసం వెళ్తే నో ఆర్టికల్. బట్ అదర్ దాన్ ద ప్రైమ్ పర్పస్ అన్నప్పుడు మనం ఆర్టికల్ వాడాలి. సో ఐ వెంట్ టు హాస్పిటల్ టు సీ డాక్టర్. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాము? డాక్టర్ని చూడడానికి. ఐ వెంట్ టు హాస్పిటల్, నో ఆర్టికల్. హాస్పిటల్ రాలేదు, డాక్టర్ కోసం కాబట్టి. అదే రెండో వాక్యం అనుకోండి, ఐ వెంట్ టు ది హాస్పిటల్ టు మీట్ మై ఫ్రెండ్ హూ హ్యాస్ బీన్ హాస్పిటలైజ్డ్. హాస్పిటల్లో పడున్న, సుస్థి చేస్తున్న, దెబ్బతో ఉన్న మా ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఏంటి? ప్రత్యేకమైన పర్పస్. కాబట్టి yesterday I went to the hospital to visit my friend. మా ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాను, హూ హ్యాస్ బీన్ హాస్పిటల్. అదే yesterday I went to hospital to meet డాక్టర్. కలగినప్పుడు హాస్పిటల్ ముందు ఆర్టికల్ రాదు, ది రాదు. డాక్టర్ కోసం కాకుండా ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాము, అప్పుడు ది వస్తుంది. అలాగే టెంపుల్కి వెళ్ళాను, yesterday I went to టెంపుల్ ముందు ఆర్టికల్ రాలేదు, ది రాలేదు. yesterday I went to టెంపుల్ టు పే
టు విజిట్ గాడ్. ఓకే, గాడ్ దర్శనం కోసం నో ఆర్టికల్. ఎస్టర్డే ఐ వెంట్ టు ది టెంపుల్ టు మీట్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ని కలనకి వెళ్ళాం, దేవుడి కోసం వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ రెండో దాంట్లో టు ది టెంపుల్ వస్తుంది. అంటే ఇవి ఎందుకున్నాయో వీటి ప్రైమ్ పర్పస్ కాకుండా అదర్ దాన్ ఇంకో పర్పస్ అయినప్పుడు వీటి ముందు ఆర్టికల్స్ వస్తాయి. ఆ పర్పస్ కాకుండా ప్రైమరీ పర్పస్ ఉన్నప్పుడు వాటి ముందు ఆర్టికల్స్ రావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ది అండ్ ఈజియెస్ట్ వే అండ్ హౌ టు కమెంట్ ఓవర్ దిస్ డెఫినిట్ ఆర్టికల్. సో మనకి ఏ యాన్లో యాన్ కానీ క్లియర్గా అర్థమైపోతే సో మనం ఇండెఫినిట్ ఆర్టికల్ మనం రాయగలం. అలాగే డెఫినిట్ ఆర్టికల్స్కి ఇంకా చాలా చాలా రూల్స్ ఉన్నాయి. సో యాజ్ ఫర్ అస్ కన్సర్నింగ్ ఇంటర్మీడియట్ లెవెల్, బికాజ్ ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి ఇవి ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకొని జస్ట్ మనం ఒకసారి ఇవన్నీ రివైజ్ చేసుకుంటే సో దట్ యూ కెన్ ఈజీలీ గెట్. దీనికి యాక్చువల్గా 6 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే గ్రామర్లో ఆర్టికల్సే 6 బిట్లు ఉంటాయి, 6 అరలు 3 మార్కులు. సో ఈజీగా మనము 3 మార్కులు సంపాదించవచ్చు. సో వెన్ యూ comment over all the things, this is the way and you will learn easily when you remember all the things. Thank you.